13 మూడు ప్రవాహాల సంగమంలో మేల్కున్న చీకటి తరంగం. కొండల అంచున నిలబడి విహాన్ ఆకాశాన్ని గమనించాడు. పచ్చ, నీలం, వెండి కాంతులు ఇప్పుడు స్థిరంగా కనిపిస్తున్నాయి. కాని దూరంగా కనిపించిన ఆ చీకటి గీత నెమ్మదిగా విస్తరిస్తోంది. అది మేఘంలా కదలడంలేదు. అది ప్రవాహంలా సరిగమలాడుతోంది. విహాన్ చేతిలోని సమగ్ర ముద్ర మెల్లగా వేడెక్కింది. అది హెచ్చరికలా అనిపించింది. కాంతి జీవి గంభీరంగా చెప్పింది, ఇది సహజ చీకటి కాదు. ఇది ప్రవాహాల మధ్య ఖాళీనుంచి పుట్టిన తరంగం. ఖాళీ? విహాన్ ఆశ్చర్యపోయాడు. అవును, కాంతి జీవి సమాధానమిచ్చింది. ఎక్కడ సమతుల్యత కొద్దిసేపు కూడా బలహీనపడితే అక్కడ ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీకి రూపం వచ్చినప్పుడు అది చీకటి తరంగంగా మారుతుంది. కొండ దిగువన ఉన్న వలయాకార నిర్మాణం ఒక్కసారిగా కంపించింది. మూడు ప్రవాహాల కాంతి రేఖలు క్షణంపాటు మసకబారాయి. విహాన్ వెంటనే వలయం మధ్యలో నిలబడ్డాడు. అతను కళ్ళు మూసుకుని తన హృదయ స్పందనను వినాడు. అరణ్యం ఇచ్చిన ధైర్యం, నగరం నేర్పిన అంగీకారం, ఆకాశం ఇచ్చిన స్వేచ్ఛ, మూడు భావాలు కలిసినప్పుడు అతని హృదయం నుంచి ఒక సున్నితమైన కాంతి వలయం విస్తరించింది. ఆ వలయం కొండలపైనుంచి దూర ఆకాశం వరకు వ్యాపించింది. అప్పుడే చీకటి గీత కదిలింది. అది మెల్లగా ఒక గుండ్రటి తరంగంలా రూపం తీసుకుంది. ఆ తరంగం శబ్దం చేయలేదు. కాని వాతావరణం భారంగా మారింది. ఆకాశ సంరక్షకుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. రక్షకుడా, ఇది పరీక్ష. చీకటి శత్రువు కాదు. అది అసమతుల్యత ప్రతిబింబం. విహాన్ కళ్ళు తెరిచాడు. అయితే దీన్ని పోరాడకూడదా? పోరాడితే అది పెరుగుతుంది, సంరక్షకుడు చెప్పాడు. అర్థం చేసుకుంటే అది కరిగిపోతుంది. చీకటి తరంగం కొండల అంచువరకు చేరింది. మూడు ప్రవాహాల కాంతి మళ్లీ అస్థిరమైంది. విహాన్ ముందుకు అడుగువేశాడు. అతను చీకటివైపు చేయి చాచాడు. భయం అతని మనసులోకి రావాలని ప్రయత్నించింది. కాని అతను ఆ భావాన్ని అంగీకరించాడు. భయం కూడా ప్రవాహంలో భాగమే. అతను మెల్లగా అన్నాడు. అతని సమగ్ర ముద్ర ప్రకాశించింది. మూడు వర్ణాల కాంతి ఒకే తెల్లని ప్రకాశంగా మారి చీకటి తరంగాన్ని తాకింది. కొన్ని క్షణాలు ఏమీ జరగలేదు. తర్వాత చీకటి తరంగం మెల్లగా తన రూపాన్ని మార్చుకుంది. అది భయంకరంగా కనిపించలేదు. అది ఖాళీగా కనిపించింది. విహాన్ గంభీరంగా అన్నాడు, నువ్వు శత్రువు కాదు. నువ్వు మాకు గుర్తుచేస్తున్నావు. ప్రవాహం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి అని. ఆ మాటలతో చీకటి తరంగం కరిగిపోవడం ప్రారంభమైంది. అది పూర్తిగా కనుమరువుకాలేదు. కాని అది పలుచగా మారి ఆకాశంలో కలిసిపోయింది. కొండలపై గాలి మళ్లీ సాఫీగా వీచింది. మూడు ప్రవాహాల కాంతి స్థిరమైంది. ఆకాశ సంరక్షకుడు చిరునవ్వు చిందించాడు. నువ్వు చీకటిని ఓడించలేదు. నువ్వు దాన్ని అర్థం చేసుకున్నావు. విహాన్ లోతుగా ఊపిరి పీల్చాడు. అతను గ్రహించాడు. సమతుల్యత ఒకసారి సాధిస్తే సరిపోదు. అది నిరంతర జాగ్రత్త. అప్పుడే సమగ్రముద్రలో ఒక కొత్త మార్పు కనిపించింది. మూడు ప్రవాహాల మధ్య ఒక చిన్న చిహ్నం వెలిగింది. సంగమం. కాంతి జీవి మెల్లగా చెప్పింది. ఇప్పుడు ప్రవాహాలు కేవలం కలవడం కాదు, సంగమంగా మారుతున్నాయి. కొండల దిగువన దూరంగా ఒక కొత్త మార్గం మెరిసింది. ఈసారి అది భూమి, నగరం, ఆకాశం దాటి మరింత విశాల దిశలోకి తీసుకెళ్తోంది. విహాన్ ఆకాశాన్ని చూశాడు. ఇప్పటివరకు అతను రక్షకుడు, వంతెన. ఇప్పుడు అతను సంగమ సంరక్షకుడు. ప్రవాహాల కథ ఇంకా ముగియలేదు. కాని ఈరోజు అతను ఒక కొత్త పాఠం నేర్చుకున్నాడు. చీకటిని తొలగించలేము. దాన్ని అర్థం చేసుకుంటే అది మారుతుంది. అతను ముందుకు నడిచాడు. కొత్త అధ్యాయం ప్రారంభమైంది.